హార్మోజ్ జలసంధి రక్షణ కోసం ట్రంప్ పిలిచినటువంటి దేశాల్లో చైనా ఉంది. ఇప్పటికే జపాను, ఆస్ట్రేలియా మేము రామని చెప్పేసాయి. చైనా మాత్రం మేము వస్తాము, కానీ మీరు అక్కడ వెంటనే చైనాకి చర్యలు ఆపేయాలి. మీరు ఆపేసిన తర్వాత ఇరాన్ కూడా ఆపేస్తుంది, ఇరాన్ కూడా ఆపేయాలి. ఈ రెండు వర్గాలు ఇమీడియట్లీ ఆపేయాలని ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి కార్యదర్శి అయినటువంటి జిన్ లియాన్ ఈయన ప్రకటన చేశాడు. మేము వస్తాం, పడవలు తీసుకొని మా యొక్క నౌకలు తీసుకొని వస్తాం, శాంతి కోసం మేము ఎంతవరకు అయినా వస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఈ రెండు వర్గాలు యుద్ధం వల్ల ప్రపంచ స్థిరత్వం కోల్పోతుంది, శాంతి కోల్పోతుంది, ఇంధన ప్రవాహానికి తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఆర్థిక మాధ్యమాలు ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, అంటే ధరలు పెరిగిపోతున్నాయి అన్న విధంగా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, కరెక్టే. చైనా గుణం ఎలాగైనా ఉన్నాయి, ఆయన ఇప్పుడు మాట్లాడింది కరెక్ట్. కానీ ట్రంప్ ఒప్పుకుంటాడా? చైనాకి చర్య ఆపేస్తాడా? అసలు ఈ చైనాకి చర్య జరపడం కోసమే రమ్మంటున్నాడు. అలాగైతే ఇక్కడ ఈ దేశాలన్నీ మోహరిస్తే ఆయన తన పని తను చేసుకుపోతాడు. అంతేగాని ఇప్పుడు ఇక్కడ చైనా వచ్చిందో భారతదేశం వచ్చింది కాబట్టి ఇక ఆపేద్దామని ఎక్కడే ఉండదు. అమెరికా ఇప్పటికే ఓడిపోతామేమనే భయంతో ఉంది. అదే కనుక మధ్యలో ఆపిస్తే ఓడిపోయినట్లే లెక్క. కాబట్టి అమెరికా ఎప్పటికీ అలా చేయదు.